ఇది చూసారు కదండి. ఇది ఇలా తిన్నగా వెళ్ళిపోతే పెందుర్తి అండి. పెందుర్తి 1.5 కిలోమీటర్ అంతా ఉంటుంది పెందుర్తి లాగా. ఇది పెందుర్తి అండి. ఇది ఇలాగా ఆనందపురం వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఇలాగా సిమెంట్ రోడ్డు ఉంది కదండి. సిమెంట్ రోడ్ నుండి వెళ్ళిపోతేనే మన ప్రాజెక్ట్ అండి. ఇలాగా సిమెంట్ రోడ్ నుండి వెళ్ళిపోతే అలాగా మన ప్రాజెక్ట్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి ప్రాపర్టీ 133 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఒక ప్రాజెక్ట్ లో ఉన్న హౌస్ అండి. ఇది ఇలా ముందుకెళ్దానండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది చూసుకున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్. ఇది అలా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇది హౌస్ అనేది. ఈ ప్రాజెక్ట్ సెంటర్ రోడ్ అని లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇది ప్రాజెక్ట్ సెంటర్ రోడ్. ఇది చూసారు కదా. ఆ ముందుకెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్ రెండో ఇల్లేనండి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఇల్లేనండి. పైప్ కనిపిస్తుంది కదా, అదేనండి. ఈ సెంటర్ రోడ్ నుండి ఇలా రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ హౌస్ ఉందండి. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది ఇదేనండి. ఇదేనండి. ఇదే ఇప్పుడు మన సేల్కి వచ్చిన హౌస్. ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఇది బ్రాండ్ న్యూ హౌస్. ఇది రెడీ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఇది ఈ లోపలికి వచ్చేది ఇది కార్ పార్కింగ్ అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది చూసారు కదా. ఇదంతా రైట్ సైడ్ అయితే స్టెప్స్ వస్తున్నాయండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి మొత్తం అంతా. ఇది బ్రాండ్ న్యూ హౌస్. ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ప్రస్తుతానికి. ఇది చూసారు. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న సెట్ బ్యాక్ అయితే వదిలేశారు. 1.5 దగ్గర సెట్ బ్యాక్ అయితే వదిలేశారండి. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది చాలా పొడవుగుండా హాల్ వచ్చిందండి. దరిదాపులో ఒక 20 అడుగుల పైన ఉంటుందండి ఇది హాల్ అనేది. ఇది రైట్ సైడ్ చూస్తే ఇది బెడ్రూమ్ అండి. ఇది రైట్ సైడ్ ఇది బెడ్రూమ్. ఇది దరిదాపులు ఇది 12x12 సైజులో ఉంటుందండి బెడ్రూమ్. ఇది సెల్ఫ్లు చూసారు కదా. ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూసుకోవచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్ ఉందండి. ఇది పెందుర్తి నుండి దరిదాపులో 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది పెందుర్తి నుండి. ఆనందపురం వెళ్ళే దారి ఉంది కదండి, అందులో మధ్యలో ఉందండి. ఎగ్జాక్ట్ గా పెందుర్తి నుండి 2 కిలోమీటర్లు వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. రైట్ సైడ్ వెళ్తే సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా ఇది 12x12 సైజులోనే ఉందండి నియర్లీ. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారండి. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా మంచి స్పేసియస్గా ఉందండి. ఇది చూసారు కదా. ఇది మొత్తం సెల్ఫ్లో అయితే ఇచ్చేసారు బాగా. దరిదాపులో 12 అడుగులు ఇంటూ 6-7 ఫీట్ దగ్గర ఉంటుందండి పొడవెడల్పులు. ఇది బ్రాండ్ న్యూ హౌస్. ఇది బయట అండి, బయట సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారండి. దీనికి బోర్ కూడా ఇచ్చారండి. ఇది బోరు. ఇది మొత్తం 133 గజాల్లో ఉన్న హౌస్ అండి. ఇది ఓవరాల్గా 133 గజాల్లో ఉన్న హౌస్ అండి. ఈ హౌస్ గురించి వివరాలు చెప్తాను వినండి. ఇది పెందుర్తి నుండి
2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. ఇది పెందుర్తి నుండి ఆనందపురం వెళ్ళే దారిలో ఉందండి. పెందుర్తి నుండి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇది ఓవరాల్గా 50 చెప్తున్నారండి. ఓవరాల్గా 53 lakhs అయితే చెప్తున్నారు. ఇది మీ ముందుకు ఇలాంటి ప్రాపర్టీ తీసుకురావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.